హైదరాబాద్లో MT-15 బండి కొనాలని చూస్తున్నారా, లేకపోతే పల్సర్లో ఎన్ఎస్లో NS 125cc, NS 160cc, NS 400cc ఏ బండి కొనాలని చూస్తున్నారు? సో వీటి డౌన్ పేమెంట్ అయితే 20,000 నుంచి 40,000 వరకు కట్టాల్సి ఉంటుందండి. MT-15 22 మోడల్ అండి, 35,000 కిలోమీటర్స్ డ్రివెన్, 159 చెప్తున్నారు, 1,59,000 చెప్తున్నారు. ఇంకా నెగోషియబుల్ అవుతుందండి, 10,000 వరకు తగ్గుతుంది. మన వీడియో చూపిస్తే 10,000 డిస్కౌంట్ వస్తుంది. అలాగే NS 125cc 23 మోడల్ అండి, 10,400 డ్రివెన్, 98,000 చెప్తున్నారు, 8,000 తగ్గుతుందండి. అలాగే NS 160cc ఈ వెహికల్ అయితే 24 మోడల్ అండి, 24 మోడల్, 3 నెలలు 4 నెలలు. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ బండి అండి. ఈ 1 ఇయర్లో 2,500 మాత్రమే తిరిగింది, 2,500 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్ అండి. 1,49,000 చెప్తున్నా, ఇంకా నెగోషియబుల్ అవుతుంది. అలాగే NS 400cc, NS 200 చూసాం, NS 160 చూసాం, NS 400 అయితే కొంచెం రేర్గా చూస్తుంటారు. బజాజ్ NS 400cc 24 మోడల్ అండి, 18,000 తిరిగిందండి, 1,89,000 కిలోమీటర్స్, 1,89,000 ప్రైస్ చెప్తున్నారు. 10,000 తగ్గుతాయండి. వీడియోలో నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. చెక్ చేసుకోకుండా ఎప్పుడు ఎక్కడ కూడా బండి కొనొద్దు. వీడియోలో నెంబర్ కాల్ చేస్తే వాళ్ళ లొకేషన్ ఇంకా అన్ని డీటెయిల్స్ పెడతారు. బడ్జెట్ బైక్స్ మూసాపేట్, పిల్లర్ నెంబర్ 892. వాళ్ళు బండ్లు అమ్ముతారు, కొంటారు, ఫైనాన్స్ చేస్తారు, రీఫైనాన్స్ చేస్తారు, ఆర్టీ వర్క్స్ కూడా చేస్తారు. ఆర్టీ వర్క్స్కి అయితే 3,000 రూపాయలు తీసుకుంటారండి. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా తీసుకుంటారు. బండి పేపర్లని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఆర్టీ వర్క్స్ అంటారు. సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు అవుట్లుక్ బాగుందా, టైర్లు బాగున్నాయా, కండిషన్ బాగుందా, ఆర్సీ ఉన్నాయా, పేపర్లన్నీ క్లియర్ ఉన్నాయా చెక్ చేసుకొని తీసుకోవాలి.